సింహరాశి మిత్రులారా, మార్చ్ 2026 జరగబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఈ నెల ఫస్ట్ ఈ సింహరాశి వారికి గ్రహ బలం ఎలా ఉంది అని చూసుకుంటే, అష్టమ శని యొక్క ప్రభావం ఉంది. అదొకటి చూసుకోవాలి. తర్వాత గురు 10వ స్థానంలో ఉద్యోగం కీర్తి మీద కూర్చుంటారు. శని 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు కర్మ ఫలితాన్ని ఇస్తుంటారు. రాహు 7వ స్థానంలో భార్యాభర్తలు భాగస్వామ్యం. కేతువు 1వ స్థానంలో, కుజుడు 11వ స్థానంలో లాభం ధైర్యం మీద కూర్చుంటారు. సూర్యుడు మరియు బుధుడు 8, 9వ స్థానంలో మార్పు, శుక్రుడు 7వ స్థానంలో ప్రభావం. ఇది సాధారణ నెల కాదు. రాజసంగా ఎదగాలంటే అహంకారాన్ని తగ్గించాలి. మీకు రాజయోగం ఉంది, కానీ శని పరీక్ష పెడుతున్నాడు. అర్ధాష్టమ శనిలో నాలిక మీద కూర్చుంటున్నాడు. సింహరాశి మిత్రులారా, శని భగవానుడు జాగ్రత్త. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అగౌరవంగా మాట్లాడకండి, కించపరిచి మాట్లాడకండి. ఫస్ట్ ఇది మీకు చాలా పెద్ద సూచన. మీకు ఏ ఒక్క వృత్తిలో ఉన్నా మీరు ఎదుటి వారిని గౌరవించడాన్ని నేర్చుకోండి. సింహం అంటే రాజసం, కానీ దాన్ని మీరు తగ్గించుకోవాలి. ఆ రాజసాన్ని టైం బాగాలేనప్పుడు. ఓకే, 4 మెట్లు వెనక తగ్గడం వల్ల ఏం తగ్గిపోరు, కానీ ఇంకో 16 మెట్లు ముందుకెళ్ళడానికే ఇవన్నీ కూడా ప్రయత్నం. ఈ నెల మీరు ఉద్యోగం చేసేవాళ్ళు గురు 10వ స్థానంలో ఉండాల. పదోన్నతికి అవకాశాలు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేసేది. ఉగాది తర్వాత అవకాశం ఉంది. పెద్ద బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ అవుతారు బాగా. మార్చ్ 20 తర్వాత మంచి శుభవార్త వింటారు. ప్రమోషన్స్కో, ఇంక్రిమెంట్స్కో, లేదా ట్రాన్స్ఫర్స్కో గవర్నమెంట్లో ఎదురు చూస్తుంటారు కదా, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగంలో టెంపరవరీగా ఉన్న వాళ్ళు స్కేల్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక యోగస్థానం. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, కింద వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలకి కొత్త ప్రాజెక్టుకి లీడర్గా మిమ్మల్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.